నమస్కారం అన్న. మాదాపూర్ చంద్రనాయ తండలో నారాయణ కాలేజ్ కి హాలిడేస్ ఇవ్వకుండా పిల్లలకు చాలా ఇబ్బంది చేస్తారు. ఏజిఎం చక్రి ఏదైతే ఏజిఎం చక్రి ఉన్నాడో అన్న విద్యా సంఘాలు వచ్చి హాలిడేస్ ఇవ్వని రిక్వెస్ట్ చేస్తే స్టూడెంట్ వచ్చి రిక్వెస్ట్ చేస్తాను ఏమన్నంటే మేము ఇయ్యము, ఏం చేసుకుంటే చేసుకో, ఏం పిక్కుటో పిక్కో అంటే నేను ఒకటి అడిగిన అన్న 4 నెలల కింద 4 months బ్యాక్ ఇదే పక్క క్యాంపస్ లో శివకుమార్ అనే అబ్బాయి సూసైడ్ నడిపాడు. అప్పుడు నువ్వు ఎందుకు ఆడది ఇచ్చినావు? పొద్దున్నే బైకౌట్ వేసి పిల్లలకు పొద్దున్నే నువ్వు గేట్ పాస్ ఇచ్చి ఎందుకు పంపించినావు? అది ఒకటి సూటి అడుగుతున్నా. నువ్వు ఆ రోజు మార్నింగ్ కూడా చనిపోతే నువ్వు అప్పుడు ఇచ్చినావు, ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ ఇస్తే నువ్వు ఇవ్వవు అంటే గవర్నమెంట్ నువ్వు రెస్పెక్ట్ లేదా వాళ్ళకి అసలు గవర్నమెంట్ నామ్స్ పట్టించుకో అంటే ఇష్టారిష్టంగా డిఐవై చెప్తా అంటే చెప్పుకో. డిఐవై ఏం చేస్తాడు అంటే డిఐవై చిన్న చూపు మాటలు మాడుతుంది. అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వస్తే కూడా మేము పంపము, మీరేం పీక్కుంటారో పీక్కోండి అన్నట్టు మాటలు మాడుతుంది. అలాగే మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా కొంటామని చెప్పి ఎట్లా మాట్లాడుతారు. ఈ విద్యార్థులకు అందరికీ హాలిడేస్ కావాలి. హాలిడేస్ లేక వాళ్ళు మెంటల్ గా చాలా ఇబ్బంది పడుతారు. ఎంత ఇబ్బంది పడినా కూడా ఇలా హాలిడేస్ ఇవ్వలేదు. ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఏవైతే బ్రిడ్జ్ కోర్స్ పెట్టిరో ఆ బ్రిడ్జ్ కోర్స్ డబ్బులు లాగాలి కదా, ఆ బ్రిడ్జ్ కోర్స్ పెట్టి 2 నెలల్లో లేకపోతే 45 days క్లాసులు పెట్టి బుక్లు అనిపించుకొని అప్పుడే సెకండరీ ఫీజు వసూలు చేస్తారు. సెకండరీ ఫీజు వసూలు చేస్తూ ఫీజు కట్టించుకుంటూ పిల్లల్ని ఇబ్బంది చేస్తారు. పేరెంట్స్ కూడా మైండ్ చేసి పిల్లల్ని ఇబ్బంది చేస్తారు. నేను ఏజెంట్ చక్రని ఒకటే అడిగిన ఏజెంట్ చక్రిని పిల్లలకి ఏమన్నా అయితే నువ్వు హామీనా, నువ్వు రాసిస్తావా? పిల్లలకి ఇప్పుడు ఏమన్నా అయిందనుకో హాలిడేస్ ప్రెజర్ పిల్లలు ఏమన్నా వేసుకుంటే నువ్వేమన్నా మాకు హామీ ఇస్తావని అడిగితే నోరెత్తట్లేడు. అంటే నీ అవసరం బట్టి ఏమైనా చేస్తావు, పిల్లలకి ఏమైనా అయితే నువ్వు రెస్పాన్స్ కావు. నేను పేరెంట్స్ అందరూ చెప్పేది ఒకటే, ఈ నారాయణ, శ్రీ చైతన్య, వశిష్ఠ కానీ, మోడలేస్ కానీ, లేదా ఆకాష్ కానీ, అలైన్ కానీ, రిజనెన్స్ కానీ ఇలాంటి సమస్యల పైన మీ పిల్లల్ని వేస్తే మా పిల్లలకి ఏమన్నా అయితే మీరే బాధ్యత అని చెప్పి ఒక లెటర్ రాసుకోండి. ఆ లెటర్ రాసుకున్న తర్వాత మీ పిల్లల్ని జాయిన్ చేయండి. అప్పుడు మీరు జాయిన్ చేయకండి. ఏమన్నా అంటే వీళ్ళు మా దగ్గర పైసలు ఉన్నాయి, మేము ఏమైనా చేస్తామంటారు. విద్యార్థి సంఘాలు ఏం చేస్తే ఏం పీకుంటున్నాగా మీకు పీకి మేము చూపిస్తాం చెప్పి మీకు తెలుపుతున్నాయి.